ఓటుకు 30,000. ప్రచారానికి తెర, ప్రలోభాల ఎర. రంగారెడ్డి జిల్లా పురపూర్లో నోట్ల వరద, 6 పురపాలికల్లో 250 కోట్ల ఖర్చు. శంకర్పల్లి, మోయినాబాదు, చేవెళ్లలో పోటాపోటీ పంపిణీ. కుటుంబ అవసరాలన్నీ తీర్చేస్తున్న అభ్యర్థులు. శంకర్పల్లిలో కొందరి ఖర్చు 6 నుంచి 8 కోట్లట. సో చేవెళ్లలో ఇంటింటికి అరతులం బంగారం ఆఫర్. ఏందబ్బా ఇది? అరతులం బంగారం. అసలు బంగారం రేటు ఎట్లున్నది? వీళ్ళు అరతులం బంగారాన్ని ఆఫర్ చేస్తున్నారంటే రేపు ఎన్నికలు ఎంత కాస్ట్లీగా మారబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అతను గెలిస్తే ఎంత దోపిడీ చేస్తాడు? ఎందుకు ఇంత రేటు? భూముల రేట్లు అసాధారణంగా పెరిగినాయి. తెలంగాణలో ఇప్పుడు ఈ చెప్తున్న ఈ 6 పురపాలికల్లో శివారు, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లో ఒక్కొక్క భూమి ఎకరం ధర 150 కోట్లు పలుకుతున్నది. 150 కోట్లు వాని జీవితంలో ఎంత, ఈ 6-8 కాదు 50 కోట్లు ఖర్చు పెట్టినా అరెకరం కబ్జా పెడితే 75 కోట్లు వస్తాయి. ఇంకో 5 ఏళ్లలో దాని విలువ ఎంత పెరుగుతోంది? 100-120 కోట్లు అవుతుంది. సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారు? మీ భూములను కబ్జా చేయడానికి, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, ప్రభుత్వ భూములను దోచుకోవడానికి. భూములే ప్రధానం. ఈ నాయకులందరూ దృష్టి భూములే. భూములను కబ్జా చేయడం, భూములను కొల్లగొట్టడం, భూములను అన్యాక్రాంతి చేయడము, భూములను లాక్కోవడం, ఇవే ఎజెండాగా వీళ్ళు అరతులం బంగారం వాళ్ళ ఇంట్లో బిడ్డ పెళ్లి కూడా ఇయ్యడు. కానీ జనాలకు ఇస్తున్నాడు అని అంటే కారణం ఒకటే, ఇక్కడ అంత బలంగా ఉన్నది. ఇదే గ్రామాల్లో ఎందుకు ఇవ్వట్లేదు అంటే అక్కడ తిరిగి వచ్చే డబ్బులు లేవు. ఇక్కడ గెలిస్తే అరతులానికి తులం సంపాదించుకునేంత నిధులు, భూములు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని గెలిపిస్తే ఆయన ఎంతగానో ఆక్రమిస్తాడు, ఎంత అరాచకం తాండవిస్తుంది చూడాలి మీరు. అందరూ మరి దొంగలే కదంటే ఎస్, అందరూ దొంగలే. కానీ అందరు దొంగలలో ఎక్కువ దొంగ తక్కువ దొంగ అనేటోడు ఉంటాడు. కొద్దిగా గజ దొంగను వదిలేసి ఏది వీధి దొంగని ఎన్నుకున్నాం అనుకో, వాడు మొత్తానికి ఉన్న భూములను మొత్తం లాక్కోడు. వాడు వచ్చే ఏదో రోడ్డు కాంట్రాక్టర్ల మీదనో కమిషన్ల మీదనో బతికి ఉంటాడు. ఎవ్వడు సంపాదించడు. ఇక్కడ ఎవ్వడు నిజాయితీ పరుడు అని ఉన్నాడో అని అంటే భూతద్దం వేసి వెతికినా దొరికే అవకాశం లేదు. కాబట్టి ఉన్న వాళ్ళలోనే బెస్ట్. అట్లానే నోటా కూడా ఉన్నది. ఓడించే నోటా వేస్తే అందరికీ దిమ్మ తిరుగుతుంది. కానీ నోటా ఇంకా గెలిచే పరిస్థితి భారతదేశంలో రాలేదు. నోటాకు ఓటు వేయమని, నోటా ఉంది అని కనీసం చైతన్యం కల్పించే పరిస్థితి కూడా లేదు. ఎన్నికల కమిషను అసలు ఎన్నికల గురించి ప్రచారం చేయడం ఎప్పుడో మానేసింది. ఎన్నికల కమిషన్కి ఎవడు దొరకట్లేదు. 100 కోట్లు ఇట్లా కన్న ముందట ఖర్చు చేస్తుంటే, అరతులం బంగారం ఇస్తున్నారని చెప్తుంటే, ఓటుకు 30,000 ఇస్తున్నారంటే ఎక్కడ ఎన్నికల కమిషన్ ఎవరిని పట్టుకున్నది లేదు. ఇంతవరకు అది బయటకు వచ్చింది లేదు. ఈ ఎన్నికల శిక్షలు పడుతున్నది లేదు. ఎన్నికలు రద్దు అవుతున్నది లేదు. కాబట్టి ఈ ఎన్నికలు అత్యంత కాస్ట్లీగా మారిపోయినాయి. తెలంగాణలో పురపాలికలో ముఖ్యంగా రంగారెడ్డి, ఈ శివారు ప్రాంతాల్లో ఉన్న ఎన్నికలు చాలా కాస్ట్లీగా. 30,000 ఇక్కడ ఉన్నాయి. మున్సిపాలిటీలలో మిగతా చోట్ల 10,000 నడుస్తున్నాయి. నాకు తెలిసి 10,000 దానికి నడుస్తున్నాయి. ఇదిగో ఓటుకు 10,000. ఓఆర్ఆర్ సమీప ఓటర్లకు మున్సిపల్ అభ్యర్థుల ఆఫరు. నగదు సమీకరణ కష్టమైతే ఆన్లైన్ ద్వారా లావాదేవీలు. 8,000 వరకు పంచుతున్న చైర్మన్ ఆశావాహులు. మెజార్టీ పట్టణాల్లో 3,000 నుంచి 5,000 వరకు పంపిణీ. పోల్ మేనేజ్మెంట్ చేపట్టిన ప్రధాన పార్టీలు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఆయా పార్టీ ఎమ్మెల్యేలు. ఇది ఈ మున్సిపల్ ఎన్నికల చిత్రము. ఇక మందు, మటను బ్రహ్మాండం. ఈ 2 రోజులు వైన్స్ బంద్. కానీ ఎక్కడ కూడా వైన్స్ యొక్క సరఫరా తగ్గదు. ఇది ఎక్సైజ్ అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, ఓటర్లకు తెలుసు. పేరుకు బంద్, అంతకు మించిన పంపిణీ జరుగుతుంది. మాంసము బంద్, కానీ ఈ 2 రోజులు ఎక్కడ మాంసం ఉడకదా అందరికీ తెలుసు. సో ఇలాంటి పరిస్థితి అంటే ఇవన్నీ ఎన్నికల హామీలు ఎంత దారుణమైనయో ఉత్తుత్త మాటలో, ఈ బంధులు కూడా అంతే ఉత్తుత్త మాటలని తేలుతున్నది. సో ఇది రేపటి ఎన్నికల యొక్క చిత్రం.